So let's welcome for today's current affairs. So మనకు కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా 2 పార్ట్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చి మీకు యూట్యూబ్లో చూడొచ్చు. సెకండ్ పార్ట్ వచ్చేసి మీకు తేజస్ అకాడమీ యాప్లో ఉంటుంది సెకండ్ పార్ట్ అంతా కూడా. సో ఎంటైర్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా డీటెయిల్లో మీకు సెకండ్ పార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. యూ కెన్ సీ ఇన్ టు ద తేజస్ అకాడమీ యాప్. యూ కెన్ డౌన్లోడ్ ద యాప్ తేజస్ అకాడమీ for the second part of your current affairs. So all these current affairs are definitely helpful for your exams preparation. Okay, so let's start with our first current affair. So let us see first. So Pankaj Kumar Singh. So in the news we have seen that he was appointed as Deputy National Security Advisor. Okay, Deputy National Security Advisor, right? So now actually he was the previously Director General for Border Security Force, now appointed as Deputy National Security Advisor. Okay, so ee Deputy National Security Advisor evaru, National Security Advisor evaru, National Security Council ante enti, ee complete details anedi manam ippudu next slide lo chudam. Okay, so నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, మనకు నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. అంటే ఏంటి, గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ రెజల్యూషన్ తోటి ఏర్పాటు చేయబడిన ఒక బాడీ, దట్ ఈస్ కాల్డ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్కి అడ్వైజ్ ఇవ్వడానికి. ఓకే, ఫర్ వాట్ పర్పస్? ఫర్ గివింగ్ అడ్వైజెస్. ఏ ఇష్యూస్ మీద అడ్వైజెస్ అంటే నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ఇష్యూస్ గురించి అడ్వైజ్ ఇవ్వడానికి ఏర్పాటు చేయబడిందే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. సో ఈ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారంటే ఇన్ ద ఇయర్ 1998. ఓకే, డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ టైంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఎస్టాబ్లిష్మెంట్కి ఏ కమిటీ రికమెండ్ చేసిందంటే కేసీ పంత్. ఓకే, ఈ కేసీ పంత్ కమిటీ ఒక రికమెండేషన్స్ మేరకు 1998లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ మనకి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. వై? ఎందుకు అంటే మెయిన్లీ టు అడ్వైజ్ ప్రైమ్ మినిస్టర్. ఏ మ్యాటర్స్ మీద ప్రైమ్ మినిస్టర్స్కి అడ్వైజ్ ఇవ్వడానికి? నేషనల్ ఇంట్రెస్ట్, నేషనల్ సెక్యూరిటీ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ సంబంధించిన ఇష్యూస్ గురించి ప్రైమ్ మినిస్టర్కి సలహా ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. సో మరి 1998 కంటే ముందు ఎవరు ఇచ్చేవాళ్ళు ఈ అడ్వైజెస్ అని అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. ఓకే, ప్రిన్సిపల్ సెక్రటరీ ఈ ఇష్యూస్ అన్నింటినీ చూసుకునేవాళ్ళు. కానీ దీనికంటూ ఒక స్పెషల్ గ్రూప్ ఉండాలి, ఒక స్పెషల్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఉండాలని చెప్పేసి 1998లో కేసీ పంత్ రికమెండేషన్స్ మీద దీన్ని ఏర్పాటు చేశారు. క్లియర్? నౌ సో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎవరెవరు ఉంటారు? ఓకే, రిమెంబర్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఇంకా ప్రైమ్ మినిస్టర్ దేనికి చైర్మన్ ఉంటారు? నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నీతి ఆయోగ్. ఓకే, ఇలాంటి అన్ని బాడీస్కి కూడా ఎవరు చైర్మన్ అంటే ప్రైమ్ మినిస్టర్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, నీతి ఆయోగ్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఓకే, వీటన్నిటికి కూడా ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద చైర్పర్సన్. ఓకే, నౌ సీ హూ ఆర్ దేర్ ఇన్ దిస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్. ఫస్ట్ వన్, రిమెంబర్. Okay, National Security Council lo you will have Prime Minister as a chairman. Okay, Prime Minister as a chairman. Next, Prime Minister as a chairman. Prime Minister is a chairman. Then you have National Security Advisor. Then you will have Deputy National Security Advisor. Okay, 1, 2, 3. Again, you will have Minister of External Affairs, Home Affairs Ministry, Finance Ministry, Defense Ministry and Deputy Chairman of Niti Aayog. వీళ్ళందరూ కూడా దీంట్లో మెంబర్సే. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే వన్ మ్యాన్ అడ్వైజరీ గ్రూప్ కాదు. ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ గివింగ్ అడ్వైజెస్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ కన్సర్న్ విత్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్ అండ్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఏంటి, మనకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చినా, కౌంటర్ ఇన్సర్జెన్సీస్ కానీ, లేకపోతే టెర్రరిజం కౌంటర్స్ కానీ, ఓకే, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఇవన్నిటిని కండక్ట్ చేయాలంటే దేర్ షుడ్ బి ఏ స్పెషల్ గ్రూప్ ఇన్వాల్వ్డ్ విచ్ ఈస్ గివింగ్ అడ్వైజెస్ టు ది ప్రైమ్ మినిస్టర్. ఆ గ్రూప్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రూప్. ఓకే, దీంట్లో ఎవరెవరు ఉంటారు? ఓకే, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, చైర్మన్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. దీంతో పాటు ఎవరు ఉంటారు? ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్ట్రీ, హోమ్ అఫేర్స్ మినిస్ట్రీ, ఫినాన్స్ అండ్ డిఫెన్స్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఓకే, మీకు ఆబ్జెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది ఈ క్వశ్చన్. క్లియర్? దట్స్ ఇట్. నెక్స్ట్,
ఓకే, మనం ఫస్ట్ 1998లో కదా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేశారు. సో అప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే హీ ఈజ్ బ్రజేష్ మిశ్రా. హీ ఈజ్ ద బ్రజేష్ మిశ్రా ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఆఫ్ ఇండియా. ఓకే, ఐ మీన్ ద నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రూప్లో. ఓకే, దెన్ హూ విల్ అపాయింట్ దిస్ పీపుల్? ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కానీ లేకపోతే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కానీ ఎవరు అపాయింట్ చేస్తారంటే అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్. ఓకే, మనకు అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ అనేది అపాయింట్ చేస్తుంది. ఈ అపాయింట్మెంట్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ని ఎవరు హెడ్ చేస్తారు? మళ్ళీ ప్రైమ్ మినిస్టర్. మేజర్గా చెప్పాలంటే హూ ఈస్ ద పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దీస్ అపాయింట్మెంట్స్? క్యాబినెట్ కమిటీ, వేర్ దట్ క్యాబినెట్ కమిటీ ఈస్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్. ఇట్స్ నాట్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టీరియల్ అపాయింట్మెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే, సో హీ ఈస్ ద బ్రజేష్ మిశ్రా ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఫర్ ద ప్రైమ్ మినిస్టర్. And now you see Ajit Doval. Ajit Doval is the incumbent national security advisor. ఇప్పుడున్నటువంటి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరంటే అజిత్ దోవల్. ఇప్పుడు ఒకసారి 1998 కదా రీసెంట్ కాబట్టి, ఐ మీన్ రీసెంట్ ఇన్ సెన్స్ మనకు 1998 నుంచి ఇప్పటి వరకు ఎవరు ఉన్నారు అంటే ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఉన్నారు అనేది విల్ సీ ఇట్. ఓకే, బ్రజేష్ మిశ్రా ఫ్రమ్ 1998 to 2004 డ్యూరింగ్ అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్. దెన్ జయన్ దీక్షిత్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో ఓన్లీ ఫర్ 1 year. దెన్ ఎంకే నారాయణన్ ఫర్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఫ్రమ్ 2005 to 2010. దెన్ శివశంకర్ మీనన్, he is during Manmohan Singh government, okay, 2010 to 2014. And Ajit Doval, the existing national security advisor of prime minister everante Ajit Doval. Clear? Next. Okay, so this is all about national security council. Okay, next, there is one question. Let us solve this. Recently, India has announced donation of 12,500 doses of pentavalent vaccines to which country? Another question. Okay, so the answer is Cuba. Now let us know what are the pentavalent vaccines as well as about Cuba. Okay, country Cuba. So what is this pentavalent vaccines ante ee 5. Okay, penta means what? 5 diseases, 5 life threatening disease ni deal chese vaccine ni Cuba country ki ivvadam jarigindi. Okay, so how many life threatening diseases this pentavalent vaccine is going to cure? 5. Aa 5 diseases enti? Diphtheria, pertussis, tetanus, hepatitis B and hemophilus influenza virus. Mottam total ga 5. Okay, remember that one. And where is the country Cuba? Okay, when the capital of Cuba is Havana, president is Miguel Diaz-Canel. Remember this, Miguel Diaz-Canel. Currency is Cuban peso. Okay, Cuban peso is the capital, I mean currency of Cuba country. Remember the capital, remember the president, remember the currency. Clear? Now let us see అసలు ఈ diphtheria diseases ఏ ఆర్గానిజం వల్ల కాజ్ అయింది, ఈ పర్టికులర్ 5 డిసీజెస్ అనేవి ఏ ఆర్గానిజం వల్ల వస్తుంది అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, diphtheria. సో diphtheria దేని వల్ల వస్తుంది అంటే కార్నీ బ్యాక్టీరియం diphtheria. దేని వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల వస్తుంది. కార్నీ బ్యాక్టీరియా ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అడుగుతారు కదా, దిస్ ఈస్ బై బ్యాక్టీరియా ఆర్ వైరస్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని అడుగుతూ ఉంటారు కదా. సో దట్స్ వై వెరీ పాపులర్ 5 డిసీజెస్ ఆర్ వ్యాక్సిన్ గివెన్ టు అదర్ కంట్రీస్. కాబట్టి ఈ పర్టికులర్ డిసీజ్ ఏంటి, అది కాజింగ్ ఆర్గానిజం ఏంటనేది వి మస్ట్ డెఫినెట్లీ నో ఇట్. క్లియర్? సో పర్టుసిస్, దీన్ని ఏమంటామంటే ఊఫింగ్ కాఫ్ అని కూడా అంటారు, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ అవుతుంది. సో బాటిళ్ళలో ఓకే పర్టుసిస్ అనే ఒక ఆర్గానిజం వల్ల వస్తుంది, దట్స్ ఆల్సో బ్యాక్టీరియా. నెక్స్ట్ టెటానస్. టెటానస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ లాక్ జా డిసీజ్. అంటే మేము మజిల్ అంతా కూడా అంటే థ్రోట్ మజిల్ ఓకే పెయిన్ఫుల్గా ఉంటుంది, అందుకే దీన్ని లాక్ జా డిసీజ్ అంటాం. టెటానస్ ఇది దేని వల్ల వస్తుంది? క్లాస్ట్రీడియం టెటాని. ఇట్స్ కాజ్డ్ బై క్లాస్ట్రీడియం టెటాని. క్లియర్? నెక్స్ట్ హెపటైటిస్ బి. హెపటైటిస్ బి ఈస్ కాజ్డ్ బై హెపటైటిస్ బి వైరస్. దిస్ ఈస్ బై వైరస్. ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్. ఇది కూడా ఓకే దిస్ ఈస్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, దిస్ ఈస్ ఆల్ బ్యాక్టీరియా ఉంది. నెక్స్ట్ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి డిసీజ్ ఇస్ కాజ్డ్ బై హీమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా టైప్ బి virus. So these are all the diseases causing organism
Very important, you have to remember this. Next, one more the state local issues like Jallikattu. Okay, మనం ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో చూసాం. జల్లికట్టు షుడ్ నాట్ ఇన్సెంటివైజ్ రిస్క్ టేకింగ్ బై పార్టిసిపేటింగ్ రెస్పెక్టెడ్ as ఒక హెడ్లైన్స్ తోటి we have seen about Jallikattu. So now let us see what is this Jallikattu is all about. You are seeing a bull, okay, and a person is trying to control the bull. Okay, ఈ పిక్చర్లో మీరు ఏం చేస్తున్నారు, ఒక బుల్ ఉంది, ఒక హంప్ ఉంది కదా, సో ఇట్స్ అ బుల్ అండ్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రయింగ్ టు కంట్రోల్ ద బుల్. ఇదే గేమ్. ఓకే, ఈ గేమ్లో ఏం చేస్తారంటే ఒక బుల్ని క్రౌడ్ మధ్యలోకి వదిలేస్తారు. దెన్ ఫ్యూ పర్సన్స్ ఏం చేస్తారు, ఆ క్రౌడ్ నుంచి ఆ యానిమల్ని కంట్రోల్ చేస్తూ టేమ్ చేస్తారు. ఓకే, దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ బుల్ టేమ్ స్పోర్ట్. బుల్ టేమింగ్ స్పోర్ట్ అని ఎందుకన్నారంటే అట్లా కంట్రోల్ చేస్తారు కాబట్టి. ఓకే, బుల్ టేమింగ్ స్పోర్ట్. విచ్ ఈస్ ద స్టేట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ జల్లికట్టు? జల్లికట్టు ఈజ్ వేర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు. జనరల్గా పొంగల్ సంక్రాంతి టైంలో వెరీ పాపులర్గా జరిగే స్పోర్ట్ ఏంటంటే, ట్రెడిషనల్ కల్చరల్ స్పోర్ట్ ఏంటంటే తమిళనాడులో జల్లికట్టు అనమాట. సో ఏం చేస్తారు, జల్లికట్టులో ఒక క్రౌడ్లోకి ఒక బుల్ని వదిలేస్తారు. దెన్ ఫ్యూ పర్సన్స్ ఏం చేస్తారు, ఆ బుల్ని కంట్రోల్ చేస్తూ తీసుకొస్తారు. ఓకే, ఆ ప్రాసెస్లోనే మెనీ డ్యామేజెస్, సమ్ టైమ్ డెత్స్, ఇంజురీస్ ఆఫ్ ద క్రౌడ్, లేకపోతే పర్సన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్ ఆర్ క్రౌడ్, ఓకే, పుట్ టు డెత్ ఆల్సో. ఓకే, సచ్ థింగ్స్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ దిస్ బుల్ టేమింగ్ స్పోర్ట్. ఓకే, కాకపోతే మనకు ఈ బుల్ టేమింగ్ స్పోర్ట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఎందుకు అంటే బికాస్ బుల్ టేమింగ్ స్పోర్ట్లో ఏమవుతుందంటే ఇక్కడ అనిమల్ని ఇట్ వాజ్ సబ్జెక్టెడ్ టు క్రూయాలిటీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఈ జల్లికట్టు గేమ్ని, ఓకే, బుల్ టేమింగ్ స్పోర్ట్ని బ్యాన్ చేసింది. ఏ ఇయర్లో? 2014లో. ఓకే, 2014లో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఈ ట్రెడిషనల్ స్పోర్ట్ అనే కారణంలో ఈ బుల్ అనేది క్రూయాలిటీకి గురవుతుంది కాబట్టి అనిమల్స్ని మనం అలా ట్రీట్ చేయకూడదు, క్రూయాలిటీ టు అనిమల్స్ ఈజ్ నాట్ ఓకే ఎలౌడ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు 2014లో ఈ బుల్ టేమింగ్ స్పోర్ట్ని బ్యాన్ చేసేసింది. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2017లో ఓకే ఒక యాక్ట్ తీసుకొచ్చి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మళ్ళీ ఈ గేమ్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, సుప్రీంకోర్టు 2018లో ఏం చేసిందంటే ఈ పర్టికులర్ జల్లికట్టు విషయాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్, ఓకే, అంటే దీంట్లో ఎంతవరకు ఓకే హౌ ఫార్ వీ కెన్ కంట్రోల్ దిస్ గేమ్, లేకపోతే హౌ ఫార్ వీ కెన్ ఎలో దిస్ గేమ్ అనే దాని గురించి సపరేట్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ని 2018లో ఏర్పాటు చేశారు. బట్ స్టిల్ ఫర్ దిస్ వాజ్ స్టిల్ పెండింగ్ ఇన్. ఓకే, ఇది ఇంకా పెండింగ్లోనే ఉంది. క్లియర్? అంటే ఒకటి రిమెంబర్, బుల్ టేమింగ్ స్పోర్ట్ జల్లికట్టును సుప్రీంకోర్టు బ్యాన్ చేసిందా లేదా అంటే ఎస్, ఇట్ వాజ్ బ్యాన్డ్. ఇన్ విచ్ ఇయర్? 2014. బట్ హౌ తమిళనాడు గవర్నమెంట్ ఈస్ స్టిల్ ఇంప్లిమెంటింగ్ అంటే తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఒక కొత్త యాక్ట్ని తీసుకొచ్చి దానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ ట్రెడిషనల్ స్పోర్ట్ని మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. క్లియర్? లెట్ us see. సో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్ యాక్ట్ ఆఫ్ 1960. సో ఏ యాక్ట్ ప్రకారం సుప్రీంకోర్టు ఓకే ఇక్కడ ఈ అనిమల్ క్రూయాలిటీకి సబ్జెక్ట్ అవుతుంది అని చెప్పేసి దీన్ని బ్యాన్ చేశారంటే యాక్ట్ పేరేంటి? ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్ యాక్ట్ 1960. వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. ఎక్కడైనా సరే అనిమల్స్ క్రూయాలిటీకి గురైతే దాన్ని అరికట్టడానికి తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ, అనిమల్స్ క్రూయాలిటీ యాక్ట్ ఆఫ్ 1960. క్లియర్? సో ఏ కేసులో సుప్రీంకోర్టు జల్లికట్టుని బ్యాన్ చేసిందంటే ఇట్ ఈస్ Animal Welfare Board of India versus A. Nagaraju case on the grounds of cruelty to animals. So ఈ పలానా కేసులో ఓకే ప్రొహిబిషన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్ అనేది తీసుకొచ్చారు. దెన్ 2018 దీన్ని ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రికమెండ్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఇట్స్ పెండింగ్. తమిళనాడు గవర్నమెంట్ ఎలా కండక్ట్ చేస్తుంది జల్లికట్టుని? ఓకే, తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ ఓకే ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టు అనిమల్స్, తమిళనాడు అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2017 తీసుకొచ్చి మళ్ళీ ఈ స్పోర్ట్ని ఓపెన్ చేయడం జరిగింది. క్లియర్? సో దట్స్ ఆల్ అబౌట్ ద జల్లికట్టు. ఓకే, సో ఫస్ట్ లెట్స్ సీ కర్ణాటక. అంటే ఇప్పుడు తమిళనాడుకు లాగా కొన్ని వేరే స్టేట్స్లో కూడా కొన్ని ట్రెడిషనల్ స్పోర్ట్స్ అనేవి ఉన్నాయి. దట్ విల్ సీ ఇట్. సో కర్ణాటక యూ హ్యావ్ కంబాలా. దిస్ ఈజ్ అన్ ఏ బఫెలో రేస్. Jallikattu is a bull race. Kambala is a buffalo race. Then Tamil Nadu, it is Jallikattu cock fighting.
ఓకే, కోడి పందాలు అంటారు కదా, దట్ యూ ఫైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ, లైక్ దట్. ఓకే, దెన్ బోట్ రేసింగ్ యూ ఫైండ్ ఇన్ కేరళ. ఓకే, బోట్ రేసింగ్ యూ ఫైండ్ ఇన్ కేరళ. అంటే రిమెంబర్, సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే మనకు ఆర్టికల్ ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ ఏముంది, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ అనిమల్స్ యాక్ట్ ఆఫ్ 1960 ఉంది, యాజ్ వెల్ యాజ్ మనకు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఓకే, దెన్ దెర్ ఇస్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఎస్ ద 48. ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే అనిమల్స్ని క్రూయాలిటీకి గురి చేయకూడదని చెప్తున్నాయి. సో ఈ బేసిస్ మీద సుప్రీంకోర్టు బ్యాన్ చేయడం జరిగింది. ఏంటి బ్యాన్ చేసింది? జల్లికట్టు కానీ కంబాలా ఆల్సో. ఓకే, ఇవన్నిటిని సుప్రీంకోర్టు, కాక్ ఫైటింగ్ కూడా, వీటన్నిటిని సుప్రీంకోర్టు 2014లో బ్యాన్ చేసేసింది. ఎందుకంటే బికాస్ దిస్ ఈస్ అగ్నెస్ట్ టు ద 1960 యాక్ట్, దిస్ ఈస్ అగ్నెస్ట్ టు ద Article 48 and against to the Article Fundamental Duty, because we are not destroying the environment or the nature or the organisms present in the nature. Okay, in that way. But ఇప్పుడు ఎవరైతే ఈ గేమ్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీ హ్యావ్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఎస్ ఫండమెంటల్ రైట్, ఆర్టికల్ 29 clause 1. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ డ్యూటీ టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్, టు కంటిన్యూ అవర్ ఎడ్యుకేషనల్ అండ్ ద కల్చరల్ రైట్స్ గురించి మాట్లాడుతుంది. అంటే మన కల్చర్ మనకి ఇచ్చినటువంటి కొన్ని పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకునే రైట్ మనకు ఉంది అని చెప్పే ఆర్టికల్ 29. సో ఈ ఆర్టికల్ ప్రకారంగా మన కల్చర్లో ఉన్న గేమ్స్ని మనం కండక్ట్ చేసుకోవాలనేది గేమ్ని ప్రమోట్ చేసే వాళ్ళు చెప్తున్నటువంటిది ఆర్గ్యుమెంట్. సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఇది. సో ఈ షఫల్లో తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది, కొత్త యాక్ట్ తీసుకొచ్చేసి ద గేమ్ వాజ్ రీఓపెన్డ్. క్లియర్?